తమిళనాడులో అన్నాడీఎంకే ఎంజీ రామచంద్రన్ గారి పార్టీ, ఆ తర్వాత జయలలిత గారి పార్టీ, ఆ తర్వాత పళనిస్వామి గారు, మిగతా వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నటువంటి పార్టీ. ఒక పార్టీలో ఒక పరంపర నడుస్తున్నటువంటి రామచంద్రన్ గారికి వారసత్వంగా జయలలిత గారు కానీ, జయలలిత గారికి వారసత్వంగా పళనిస్వామి కానీ ఎవరు కూడా కుటుంబ వారసత్వం నేపథ్యం వచ్చినటువంటి పరిస్థితి, వాళ్ళ బిడ్డలు వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ డిఎంకేలో తండ్రి, కొడుకు, కొడుకు 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 తర్వాత తండ్రికి ఉన్నటువంటి వారి యొక్క భార్యలు, వారి యొక్క సంతానం, అల్లుళ్ళు, ఇలా తమిళనాడు అసెంబ్లీలో కూర్చుంటే 50 మంది ఎమ్మెల్యేలు మన చుట్టాలు, బావలు, బామ్మర్దులు, వాళ్ళకి కావాల్సినటువంటి బంధువులు వీళ్ళే ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకున్నటువంటి డిఎంకే పార్టీ యొక్క అనుచీలత, బానిసత్వం గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, విద్వేషపూరితమైనటువంటి రాజకీయాల గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ద్రవిడ కల్చర్ పేరు మీద వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జాతిని రెచ్చగొట్టి అక్కడ ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గాలను అందరినీ హీనంగా చూస్తూ మనుషులుగా భావించినటువంటి పరిస్థితుల్లో అన్నా డిఎంకే ఏ రకంగా అయితే అధికారాన్ని సాధించి అక్కడ ప్రజలకు అండగా నిలబడిందో, ఈ రోజున అన్నా డిఎంకే కలిసి వెళ్తున్నటువంటి పార్టీని నిందించేటువంటి క్రమంలో స్టాలిన్ యొక్క నైసర్గిక స్వరూపం, ఆయన నిజ స్వరూపం బయటపడుతున్నటువంటి పరిస్థితి. స్టాలిన్ అంటా ఉన్నాడు, ఇంటి అన్నాన్ని తిని ఇంటికి ద్రోహం చేస్తారా అని చెప్పని. మరి మీరు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచి కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి బంధాన్ని మీరు ఇవాళ పెనవేసుకుపోయి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎలా ఉన్నారు? ఒకనాడు భారతీయ జనతా పార్టీతో మరి ఎలా ఉన్నారు? దీనికి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. తమిళ ప్రజలు అమాయకులు కాదు, ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీకు అవసరమైనప్పుడు ఏ రాజకీయ పార్టీతోనే కలుస్తారు, మీకు అవసరం లేనప్పుడు ఆ రాజకీయ పార్టీని కింద పడేసి మాట్లాడాల్సినటువంటి అన్ని మాటలు మాట్లాడతారని కళ్ళ ముందు కలపడుతున్నటువంటి పరిస్థితి. మనకి పెద్ద కుటుంబాలు ఉండాలి, పెద్ద సంఖ్యలో భార్యలు ఉండాలి, పెద్ద సంఖ్యలో సంతానం ఉండాలి, ఆ సంతానం అంతా అసెంబ్లీలోకి రావాలి, వాళ్లే మంత్రుల కింద ఉండాలి, మన కుటుంబమే రాష్ట్రాన్ని పరిపాలించాలనేటువంటి అడ్రస్ కావాలంటే మనందరం తమిళనాడు వెళ్దాం. తమిళనాడులో స్టాలిన్ గారి యొక్క కుటుంబాన్ని చూసుకుంటే ఇవాళ కళ్ళకు కనపడినటువంటి నేను చెప్పినటువంటి ప్రతి మాట కూడా అక్షసత్యంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ జై హింద్, భారత్ మాతాకి జై.